పోలీసులు రాలేదు కదా? వాళ్ళు ఎక్కడే ఉన్నారా? అంతా కులసేనా? పోలీసులు ఇంకా రాలేదు బావగారు, వస్తారు, కబురు చేస్తాను. ఏమిటో ఇటు పోలీసులు కౌంట్ చేస్తావా? నీకేమైనా మతిపోయిందా? పోయింది బావగారు, పోయింది. బావగారు ఏమిటో ఒళ్ళు పోయి తెలియటం లేదా ఏమిటి? ఏ నా కూతుర్ని ఈయన గారి కొడుకు చేసుకుంటుంటే బావగారు కాక ఏమిటి? వీడికైనా బుర్ర చెడిందా? బుర్రే కాదు, నా బ్రతికే చెడింది. ఈయన గారి సుపుత్రుడు నా కొంప తీశాడు. సినిమా సినిమా అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నా కూతుర్ని వల్లసి కార్లు మేళ్లు కొంటానంటాడా? నాకు లక్షలు గుమ్మరించి పెద్ద ఎస్టేట్లు కొంటానంటాడా? దాన్ని వెంటేసుకుని చోట్లంతా దొడ్డంతా షికారు చేస్తాడా? చివరకు ఇదేమిటి అన్నానని లేవ తీసుకునే పోతాడా? ఏమిటంట నా గత ఏమిటంట? వెళ్ళి గంగలో దూకు. నన్నేం చేయమంటావు? అసలు వాడిని నేనే నమ్మనే, నువ్వేం నమ్మావు? నువ్వు పెద్ద మనిషి అని వాడిని కొడుక నిన్ను. అది నీ బుద్ధి తగ్గుతాను, నేనేం చేయను. పాపా అదేం కుదరదు. నీ జులుము ఆఫీసులోనే, నాకు జవాబు ఇవ్వకుండా వెళ్ళడానికి వీల్లేదు. చూడండి మేనేజర్ గారు, అవసరమైతే ఈ పెళ్లి చేద్దాం. నేను సత్యం ఒప్పుకోను. వాడంతా సెక్కడ, నా బాంతా సెక్కడ. వీడిని తీసుకొచ్చి నువ్వు భూపతి గారిలో ఫైల్ పడమంటావా? భూపతి గారి పరువు చూస్తూనే ఉన్నాం. ఆ వియ్యం కూడా అల్లుడు వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఇవాళ జైలునా? మేమే నీకు అరెస్ట్ చేశారా? హేడు చూడు, కొంప మునిగింది. ఇప్పుడు ఎలారా పెళ్లి సంగతి? పెళ్లి మాట తర్వాత డ్యామేజీ చుట్టు కనుక పడేస్తే ఉన్న ఆస్తి కాస్త ఊడ్చిపోతుంది. అయితే వెళ్ళరా, ఆగండి, ముందు నా సంగతి తేల్చి వెళ్ళండి. ఇదిగో మేనేజర్ గారు, మీరు చెప్పిందే కనుక నిజమైతే మీ అమ్మాయికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే పూచి నాది. వదిలిపెట్టి. ఇదిగో మీరు పెద్ద మనుషులు, మీ మాట నమ్మి వదులుతున్నాను, వెళ్ళండి. సార్ ఇది చూడండి సార్, చాలా ఘోరమైన పొరపాటు జరిగిపోయింది సార్. మా వెయ్యంకులు మోసగారు కాదు సార్, నిజంగానే కోటీశ్వరులు. పొరపాటుగా కంప్లైంట్ ఇచ్చాం. టేక్ యువర్ సీట్. వండర్ఫుల్. ఇంకా మళ్ళీ నమ్ముతున్నారు అన్నమాట. దుబ్బిన గడ్డం. ఇప్పుడే టెలిగ్రాఫిక్ ఆర్డర్స్ వచ్చాయి, ఇంతలో మీరు వచ్చారు. చూడండి, పోలీసు ఇలాకాలో వ్యవహరించేటప్పుడు ఇలా తొందరపడి ఫిర్యాదు చేయడం మంచిది కాదు. మొదటిసారి కాబట్టి హెచ్చరించి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. వారిని విడుదల చేయి. అమ్మలు, నా బంగారు తల్లుడు, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఎవరో బుచ్చబ్బాయి ఎవరో భూపతి మీద ఫిర్యాదు చేస్తే వీళ్ళని జైల్లో పెట్టారు. పదండి. సార్ విడుదలయ్యారు. బాబు బంగారం, నువ్వు చిన్నవాడవైనా బాబు గారు ఇవి చేతులు కావు, కాళ్ళు. బావగారు మీ బిడ్డలాంటి వాడిని, నన్ను క్షమించండి. జరిగిన మర్యాదలు చాలు, ఇక వరసలు కలపనక్కర్లేదు. డాడీ. అమ్మ బాబాయ్, మీరు పాపకిస్తే నాకు మరణమే శరణం. బాబు భూపతి గారు, ఈ తప్పంతా నాది కాదు బాబు. నో, మేమిక్కడ ఇంకొక క్షణం కూడా ఆడం. చూడండి, ముహూర్తం పెట్టిన పెళ్లి, అలా అనటం భావ్యం. చిత్తం. సరే బుచ్చబ్బాయ్, చిత్తం. పెద్ద మనిషితో మాట్లాడు. సుబ్బారాయుడు గారు, సెలవి. అబ్బాయి పెళ్లి ఈ ముహూర్తానికే జరిగిపోవాలి. ఆ షరతు మీద అయితేనే. చిత్తం. మీ అబ్బాయి పెళ్లి కోసం మాత్రం ఆగడానికి వీల్లేదు. నా ఇంట్లో పడి పంది కుక్కలు తినడానికి నీకు ఎన్ని వేల గుళ్ళు ఉన్నాయా? బావగారు, మాటలు జాగ్రత్త అంటే జాగ్రత్త. నీకు సెలవు దూరుకోరా. వీణి నడు బట్టి పోవే. ఏమిటయ్యా, ముందు నా పిల్ల సంగతి తెలుసావయ్యా? వెళ్ళి గంగలో మురుగు. నాకే నా సంగతి తెలుసుగా. ఒక్క డ్యామేజ్ కేసు వేసానంటే ఆగు, నా ఆశవాట వచ్చిన తర్వాత బుచ్చబ్బాయ్. వాట్ ఈస్ దాట్? ఆ గొడవ ఏమిటయ్యా? అబ్బాబే అదేం లేదులేండి. బాబు గారు, అసలు మీరు ఇది వినకండి. ఆయన ఏమిటి, లోకం అంతా వినాలి. దండోరా వేయిస్తా. అయ్యా, ఈయన గారు సుపుత్రుడు సినిమా చేస్తానని మా అమ్మాయిని వల్లో వేసుకున్నాడు. ఇప్పుడు దాని పెళ్లి కాకపోతే నా గత ఏం కావాలో చెప్పండి. ఏమయ్యా పెద్ద మనిషి, మాట్లాడలే. బుచ్చబ్బాయ్, చెత్తా, ఒక మాట వింటావా? నాకు బోరుడు ఆస్తి అయ్యా, ఒక్కడే వారసు. అతను నీ అల్లుడు. అంటే నా ఆస్తి అంతా నీదేనన్నమాట. ఎంత మాట. అలాగే వారికి బోరుడు ఆస్తి, వారికి ఒక్కడే వారసుడు. అతను నీ అల్లుడే. అంటే అయితే ఆస్తి కూడా మీదే. అందువలన నీ కొడుక్కి మాత్రం
ఒక బీద సంబంధం చేస్తే వచ్చే నష్టం ఏమిటి అని. బాబు గారు వియ్యమందడం అంటే మా మాట కాదంటున్నావన్నమాట. ఎంత మాట ఎంత మాట. చూడు బుచ్చబ్బాయ్, చెత్తాం డబ్బు సంగతి అలా ఉంచు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మనం అడ్డుపడకూడదు. చెత్తాం అడ్డుపడినా ఆపలేము. బుచ్చబ్బాయ్, చూడు, ఒక్క సంగతి ఉందయ్యా. ఈ ప్రేమ అనే దాంట్లో ఏదో ఒక తమాషా, ఒక మ్యాజిక్ ఉందయ్యా. అసలు నన్ను అడిగితే ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ప్రేమించి చూడాలి. అసలు మేము కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాగే చేసినట్టు గుర్తు. బాబు గారు నేను కూడా నా వయసులో ఒక్కసారి ప్రేమించిన మాట లేదు. నువ్వు కూడా గ్రంథ సాగుడుగారన్నమాట. ఇంకే కానివయ్యా కానీ బాబు గారు వియ్యమందడం చూస్తూ ఇలాంటి మేనేజర్ గారితోనా అని. డాడీ, మన మామగారు అంతస్తు కోసం బాధపడుతున్నట్టున్నారు. పాపం, ఆయన తృప్తి కోసం మనకున్న ఆ 14 ఓడల్లో ఒక ఓడ రాసి చేయకూడదు. ఆ పిల్ల పేర ఓడ వండర్ఫుల్. ఓడ మీద పిచ్చి ఓడలు రానితాయి. నా కూతురు రాస్తాను. నా ఇష్టం, నా అల్లుడి ఇష్టం. నువ్వెవరో మాట్లాడడానికి. అయ్యా భూపతి గారు ఇంత మాట అన్నారు కాబట్టి మనలో మన మాట. మా పిల్లని మీ అబ్బాయికి ఇచ్చి చేసుకోకూడదు. నాకే ఎసపడుతున్నావురా? మాట వరుసగా అన్నాను బావగారు. సరే బుచ్చబ్బాయ్, చెప్తాం. ఇందాక నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నట్లేగా. చెప్తాం. పెద్దలు తమ మాట కాదనగలనా? శుభం. బావగారు మేనేజరు, నువ్వు మాటికి బావగారిని పిలకయ్యా. నాకేదో జిల్లి పాకెట్ ఉంటుంది. కాస్త అలవాటు అయ్యాక ఆగవయ్యా. సరసాలు మానేరు కాదు బావగారు. ఇంకెందుకు ఆలస్యం? పెళ్లి పనులు మొదలెట్టండి. ఓ అలాగే. మొదలేమిటి? రేపు ముహూర్తానికే పెళ్లిళ్ళన్నీ అయిపోవాలి. నాకు అవతల టైం లేదు. అదే మా అబ్బాయి కూడా వచ్చేస్తాడండి. రాకుండా అక్కడికి పోతాడండి. పెళ్లి కదా బాగా చెప్పారు అల్లుడు గారు. సరే మేము వస్తాం. గాడిద ఇంటికెళ్ళి వంట చేస్తానని చెప్పి ఇదెట్లా నువ్వు చేసేది? ఎవరినండి గాడిద అంటున్నారు? ఎవరిని? నిన్నే. ఏమిటయ్యా ఇది? ఏమండి, నేను ఎవరనుకుంటున్నారు? ఒకవేళ నాలాంటి కొడుకు మీకున్నాడేమో. బుచ్చబ్బాయ్, చిదా ఎవరయ్యా అయినా మా వాడిని పట్టుకుని గాడిదా గిడిదా అంటున్నాడు. ఇంకే నువ్వు మా వాడిని కావా? ఎవరికోయా? ఎవరిని పెడితే వాళ్ళని గాడిదా గిడిదా అనవసరంగా కూర్చున్నావు. బుద్ధుండదు. మన్నించండి బాబు, వృద్ధుణ్ణి ఏదో మావాడు అనుకుని మాట కూలేను. వాడేమైనాడో ఏమిటో. మాస్టారు, మనకి మాస్టారు, తెలిసో తెలియకో మా వాణ్ణి మీ అబ్బాయి అనుకుని కేకలేశాం. పర్వాలేదు, మీరు కూడా తండ్రి లాంటి వారే. చూడండి, మన అబ్బాయికి రేపు పెళ్లి కనుక మీరిక్కడే ఉండి 4 అక్షింతలు వేసి మాతో పాటు విందు చేసి. అవునండి, నాకు మా నాన్నగారు ఒకటి మీరొకటి కాదు. మీరు తప్పకుండా ఉండాలి. అలాగే అలాగే అంటే కాదు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉండిపోవాలి. బుచ్చబ్బాయ్, వారికి తగిన మర్యాదలు జరిపించాలి. అబ్బాయి ఇంకా రాలేదే? అదే నేను చూస్తున్నాను. ఏం చేయాలి? చూస్తాను. నేను లేకుండా పెళ్లి సంబంధం చూశారు. ఇప్పుడు పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చూస్తాను. తొందరపడకు శాంతి. ఏమండి, నా మనసు బాగోలేదండి. ముహూర్తం వేళైంది. 3వ పెళ్లి కంటే రాలేదే? 3వ పెళ్లి అంటే ఉంది ముఖం. భూపతి గారు, అబ్బాయి ఇంకా రాలేదు. ఏం చేద్దాం? బాబు గారు, ముహూర్తానికి వేళైంది. దయచేయండి బాబు గారు. 3వ పెళ్లి కొడుకు ఇంకా రాలేదు, ఎలాగా అంటున్నారండి? అవునవును, ఏం చేస్తాం? వచ్చిన వాడితో కలుద్దాం. దయచేయండి బాబు గారు. వచ్చే విక్షేపంలా కానివ్వండి, మేము వెళ్ళాం. అమ్మా అమ్మా, చూడండి అమ్మా. అంతే, చిన్నపిల్లకు పెళ్ళయ్యాక పెద్దదానికి పెళ్ళి ఏమిటి? శాస్త్రం ఒప్పదు. శాస్త్రాలదే ఉందమ్మా, శాస్త్రాలు మనం రాసుకున్నవేగా. నేను ఒప్పను. నాకొక్కగా నొక్క బిడ్డ. ఈ ఒక్క పెళ్లి ఎందుకు కక్కుర్తిగా చేయాలి? నీకు ఇష్టమైతే ఇది ఆపండి, లేకుంటే మా సంబంధం వదులుకోండి.
చూడండి అమ్మా, నాకు అవతల కోట్లతో వ్యాపారం, నా కోసమైనా ఒప్పుకోండి. అవునే అమ్మా, అవునమ్మా. సరే, మీరు ఒప్పుకోకపోతే నాకు కూడా ఈ సంబంధం అక్కర్లేదు. బాబు గారు తొందరపడకలేదు. అమ్మా, పీటల మీద పెళ్ళి అవ్వడం నీకు ధర్మం కాదు, ఇది చేతులు కాదు కాళ్ళు అమ్మా. బుచ్చబ్బాయి అమ్మా, మీకెందుకు, మీరు ఒప్పుకోండి. ఈ ముహూర్తం వేళ దాటకుండానే మీ అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి పీట మీద కూర్చోబెట్టే బాధ్యత నాది. ఒప్పుకోండి. కానివ్వండి, ఈ పాపం నాకెందుకు. సంతోషమ్మా, దయచేయండి 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 బాబు గారు, బాబు గారు దయచేయండి. అమ్మగారు ఒక కంట తడి పెడుతున్నారు, ఒక కంట నవ్వుతున్నారు. నాకేం బాగలేదు. శ్రీనివాస, ఇక నీ లీలలు చాలించవయ్యా. కంచరా, హలో, అడుగు బాబు. ఇదేమిటి, నీకేమైనా మర్చిపోయిందా? కోడలి మెళ్ళో తాళి కట్టేస్తున్నావా? నా కోడలు కాదు నాన్నగారు, మీ కోడల మెళ్ళలోనే కట్టాను. వాసు, అబ్బాయి, ఒరే సుబ్బిగా, మీవాడా? అవునరా పిచ్చిగా మావాడేరా? అయితే ఈ రంగరాయి భూపతి మావాడే. ఎవరు? మీవాడా? మమ్మల్ని క్షమించండి, ఏదో పిల్లలం. చూడరా బుచ్చి, బుచ్చి, బుచ్చి. నాన్న, 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 మామగారు, మీరు ఏ లోకంలో ఉన్నా మమ్మల్ని క్షమించాలి. అల్లుడు, ఇన్ని కోట్ల ఆస్తి ఇట్టే వదిలి అట్టే తక్కపోయాడు. నేనా? అసలు కోట్లు వాడలు మేడలు ఎక్కడున్నాయా? అంతా నీ భ్రమ. గడ్డంతో వచ్చాయి, గడ్డంతో పోయాయి. పోతేనే కోట్లు ఖరీదు చేసే కుర్రాళ్ళు. నన్ను మించిన గడువులు నా కళ్ళుయ్యారు అంతే. ఒరే సుబ్బిగా, నేను వయసులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ కోసం ఎన్నిసార్లు గొడవ దూకేంద్రా. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను. అలాంటి నన్ను కాజా తినిపించాడు నీ కొడుకు. మరి ఎవరున్నారా? అల్లుడు, పెద్దలుడు, ఈసారి నిజంగానే వాడలు మేడలు సంపాదించాలి. రంగారావు, ఐఎమ్ సారీ, రంగరాయ భూపతి, స్కూల్ మాస్టర్ కొడుకోయినందుకు మాలాంటి ముసవాళ్ళందరికీ బాగా బుద్ధి చెప్పవయ్యా. కానీ నీకు మాత్రం ఉద్యోగం కామంతం చేసి పరస. అమ్మాయిలు, మీకు మాత్రం ఆడపిల్లలే పుట్టాలి. వాళ్ళని మీ కళ్ళ ముందే ఇలాంటి గడుగాలు ఎగరేసుకుపోవాలి. మంచి ఆశీర్వాదం చేశారా? ఏడి మావాడేడి? ఇదిగో బావగారికి నమస్కారం చేయి. అబ్బా మేనేజర్, ఒరే ప్రొడ్యూసర్, ఇక నుంచైనా బుద్ధిగా బ్రతుకు. నీకు నీలాంటి పుత్రుడు, కాదు కాదు, నాలాంటి పుత్రుడు కలగాలి. అమ్మా శాంతమ్మ, వాళ్లకు వీళ్లకు అందరికీ తల్లివి నీవి. నీ చేతితో కలవి. ఇదిగో అక్షింతలంటే రోజు నువ్వు నా మీద వేసేవు కావు. పండు లాంటి పిల్లల్ని గని నిండు నూరేళ్లు సిరి సంపదలతో సౌభాగ్యంతో వచ్చింది. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్య బాబాయ్, ఒక అబ్బాయి గురించి